హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిర్యాలగూడ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు నల్లగొండ జిల్లా వాడపల్లి అనే విలేజ్లో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని అయితే చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే గుడిలో ఉన్న నరసింహస్వామి ఇప్పటికీ కూడా శ్వాస పీల్చుకుంటూ ఉంటున్నాడనమాట. ఏంటి నమ్మరా? అంటే లక్ష్మీ నరసింహస్వామి శ్వాస పీల్చుకునేది మనకి లైవ్లో కనిపిస్తూ ఉంటుంది. అది ఎలాగనేది నేను గుడి లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను. అంతకంటే ముందు ఈ గుడికి సంబంధించిన చరిత్ర గురించి మాట్లాడుకున్నట్లయితే పూర్వం 6000 సంవత్సరాల క్రితం అగస్త్య మహాముని అన్నపూర్ణాదేవి కావేరిలో ఒక సైడ్ వచ్చేసి శివలింగాన్ని, మరో సైడ్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని తీసుకొని ఎక్కడైనా సరే ముల్లోకాల్లో ఏదో ఒక లోకంలో ప్రతిష్ఠించాలని తిరుగుతూ ఉంటాడు. అలా తిరిగే క్రమంలో అయితే భూమికి వస్తాడు. భూమికి వచ్చినప్పుడు వాడపల్లి అనే ఈ ప్లేస్కి అయితే వస్తాడు. ఈ ప్లేస్ ఏంటంటే కృష్ణా నది, మరో సైడ్ మూసీ నది రెండు కలిసి ఉంటాయన్నమాట. రెండు నదులు కలిసే సంగం అన్నమాట. ఈ ప్లేస్కి అయితే వస్తాడు. వచ్చినప్పుడు సంధ్యావందనం అవుతుంది. అప్పుడు ఈ విగ్రహాలను కింద పెట్టకూడదు అనే ఉద్దేశంలో పక్కనే ఉన్న గొర్రెలు కాచుకునే పిల్లవాన్ని పిలిచి ఒక్క 10 నిమిషాలు వీటిని అయితే పట్టుకో బాబు, సంధ్యావందనం చేసుకొని వస్తాను అని చెప్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఇవి నేను పట్టుకుంటాను, కానీ బరువు అయితే మాత్రం కింద పెడతాను అని చెప్తాడు. లేదు బాబు, నేను వెంటనే వస్తాను అని చెప్తాడు. అలా చెప్పినప్పుడు ఈ బాబు, నేను నిన్ను 3 సార్లు పిలుస్తాను, 3 సార్లు పిలిచినప్పటికీ నువ్వు రాలేదనుకో, నేను ఈ విగ్రహాలను కింద పెడతాను అని చెప్తాడు. అప్పుడు ఆ అగస్త్య మహాముని సంధ్యావందనం చేసుకోవడానికి నది వద్దకు అయితే వెళ్తాడు. వెళ్ళగానే ఈ పిల్లవాడికి ఆ కావిడి బరువు అవడంతో 3 సార్లు అయితే పిలుస్తాడు. తాత 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 అని 3 సార్లు పిలిచినా గాని అగస్త్య మహాముని తన దగ్గరికి రాకపోవడంతో ఆ విగ్రహాలనైతే కింద పెట్టి ఈ పిల్లవాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాతకి అగస్త్య మహాముని వచ్చి చూసేసరికి విగ్రహాలైతే కింద పెట్టి ఉంటాయి. కింద పెట్టి ఉన్నప్పుడు తాను వాటిని లేపటానికి ఎంతో ట్రై చేస్తూ ఉంటాడు. ఎంత ట్రై చేసినప్పటికీ ఆ విగ్రహాలను మాత్రం లేపలేకపోతాడు. అప్పుడు సడన్ గా ఆకాశం నుంచి ఒక పిలుపు వినిపిస్తుంది, మమ్మల్ని ఇక్కడే ప్రతిష్ఠించమని. అలా ఎప్పుడైతే పిలుపు వినిపిస్తుందో అగస్త్య మహాముని ఆ విగ్రహాలను ఈ వాడపల్లి అనే విలేజ్ లో ప్రతిష్ఠించాడు. ఫ్రెండ్స్, నేను చెప్పిన శ్వాస తీసుకునే నరసింహస్వామి వారి గుడి ఇదే అన్నమాట. ఈ గుడి లోపలికి వెళ్ళగానే ఆ నరసింహస్వామి ఎలా ఉంటారు అనేది చూపిస్తాను రండి. లోపల మీరు చూసినట్లయితే దీపాలు కనిపిస్తూ ఉంటాయి. కింద దీపం అయితే కదలకుండా ఎప్పుడూ అలాగే ఉంటుంది. అలాగే పైన దీపం చూసినట్లయితే మీకు కదులుతూ కనిపిస్తుంది చూడండి. ఈ గుడి ప్రాంగణంలో దేవతా వృక్షం ఉంటుంది. దాని చుట్టూ 11 ప్రదక్షిణాలు గనక చేసినట్లయితే ఎటువంటి కోరికలు అయినా నెరవేరుతాయని ఇక్కడి ప్రజలు మరియు భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ గుడి మిర్యాలగూడ నుండి కేవలం 25 కిలోమీటర్ల ప్రాంగణంలో వాడపల్లి అనే గ్రామంలో ఉంటుంది. స్వామివారి దగ్గర విశేషం ఏంటంటే ఇక్కడ 2 దీపారాధనలు ఉంటాయి. పైన దీపారాధన కదులుతూ, కింది దీపారాధన నిశ్చలంగా ఉంటది. స్వామివారి శ్వాసకి ఆ పైన దీపారాధన కదులుతూ, కింది దీపారాధన నిశ్చలంగా ఉంటది. స్వామివారిని అగస్త్య మహర్షి వారి ఇక్కడ కృతాయుగంలో స్వామివారిని శివకేశ్వరుని, అక్కడ ఈశ్వరుని, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని అగస్త్య మహర్షి కృతాయుగంలో స్వామివారు శివకేశ్వరుని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ రెడ్డిరాజు కాలంలో దేవాలయం కట్టిండ్రు. దేవాలయం కట్టి ఇక్కడ 700 సంవత్సరాల క్రితం అన్న భీమారెడ్డి, వేమారెడ్డి ఇక్కడ స్వామివారి దగ్గర దేవాలయం కట్టిండ్రు. 1541లో రామానుజ ఋష్య బృందం వెంకట భట్రాచల వారు ఈ క్షేత్రము దర్శనం చేసుకొని శ్రీరంగము తిరుపతి వెళ్ళినట్టుగా వారి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా వారి ఇక్కడ శాసనం రాశారు. ఇది పంచనారసింహ క్షేత్రాల్లో ఈ క్షేత్రం మొదటిది. వాడపల్లి, మట్టపల్లి, కేతవరము, వేదాద్రి, మంగళగిరి అన్నమాట. ప్రతిష్ఠ చేసి కూడా బ్రహ్మోత్సవాలు స్వామివారికి శివరాత్రికి 1 రోజు ముందు ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. శివరాత్రి రోజు శివుడికి కళ్యాణం జరుగుతుంటది అనమాట. 5 రోజులు స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఉంటాయి. శివరాత్రి ఒకటి, తొలి ఏకాదశి, కార్తీక పౌర్ణమికి ఇక్కడ విశేషంగా పబ్లిక్ వస్తుంటారు, స్వామివారి దర్శనం చేసుకుంటారు అనమాట. ఇక్కడ స్వామివారి దేవాలయం వెనక ప్రాంగణంలో వెనక స్వామివారి చెట్టు ఉంటది. దేవతా వృక్షం అని ఉంటది. ఆ వృక్షానికి వచ్చిన యాత్రికులు ఒక 11 ప్రదక్షిణలు చేస్తుంటారు. 11 ప్రదక్షిణలు చేసుకొని మనసులో అనుకొని ప్రదక్షిణ చేసినాక ఆ కోరిక నెరవేరితే మళ్ళీ వచ్చి ఆ 108 ప్రదక్షిణలు చేస్తుంటారు అనమాట. ఇక అనుకునే చాలా విశేషంగా జరుగుతుందన్నమాట. సంతానం లేని వాళ్ళు కానీ, ఉద్యోగాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, పెళ్లి కాని వాళ్ళు ఉన్నా, ఎవరైనా ఈ స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని ఆ దేవతా వృక్షానికి మనసులో దండం పెట్టుకొని ఒక 11 ప్రదక్షిణలు చేస్తుంటారు. 11 ప్రదక్షిణలు చేసినాక జరిగినాయని మాకు వచ్చి భక్తులు వచ్చి చెప్తున్నారు అనమాట.
వాళ్ళు వచ్చిన వాళ్ళని ఒక 108 ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతున్నారు అనమాట. వాడపల్లి గ్రామం దామర్చల్ల మండలం నల్గొండ జిల్లా. ఈ యొక్క వాడపల్లి గ్రామంలో మీనాక్షి అగిస్తేశ్వర స్వామి, మరి లక్ష్మీ నరసింహస్వామి 2 టెంపుల్స్ పూర్వంలో 750 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి టెంపుల్స్ ఇవి. ఈ టెంపుల్స్ ఒక ప్రత్యేకత ఉంది. కృష్ణాముసి సంఘం కలిసే చోట ఉన్నందున తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర ఇటు తెలంగాణ లాస్ట్ బోర్డర్లో ఉన్నందున ఈ దేవాలయాలకు భక్తులు చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ దేవాలయాలకు ఒక విశిష్టత ఉంది. శివాలయంకు శివుని తలలో నుంచి వాటర్ వచ్చే ఒక అద్భుతం ఉంది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనేవి 2 దీపాలు ఉంటాయి. ఒక దీపం వెలుగుతూ ఉంటుంది, ఒక దీపం నిశ్చలంగా ఉంటుంది. ఈ యొక్క దేవుని విశిష్టత. దీని గతంలో ఉన్నటువంటి ఈ టెంపుల్స్ చాలా చిన్నవిగా, ఈ టెంపుల్స్ అప్పట్లో డెవలప్ లేకుండా ఉండే. ఈ మధ్య కాలంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు బత్తుల లక్ష్మారెడ్డి గారు ఈ లక్ష్మీ నరసింహస్వామిని టెంపుల్స్ ని మొత్తం కూడా చాలా ఈ అన్ని కట్టించడం జరిగింది. ఆయన సమక్షంలోనే ఇవన్నీ చాలా అభివృద్ధి చెందింది. చుట్టూ ప్లారీ, ఈ టెంపుల్స్ కి పక్కన టాయిలెట్స్, ఈ షెడ్ ఇవన్నీ ఆయన ద్వారానే జరిగినాయి. నిత్యం కూడా ఇప్పుడు ఈ నెల రేపు 11వ తారీఖున కళ్యాణం జరగబోతుంది. 8వ కళ్యాణం. లక్ష్మారెడ్డి గారు ఎక్కిన కాడ నుంచి ప్రతి నెల స్వాతి నక్షత్రం రంగరంగ వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరిపించడం జరుగుతుంది. ఆయన సొంత ఖర్చులతోటే చేస్తున్నారు. ఈ యొక్క కళ్యాణానికి తెలుగు రాష్ట్రాల నుంచి చాలా అందరు కూడా వచ్చి చూసి పీటల మీద కూర్చుండటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందనే కోరిక ప్రతి ఒక్కరు మనకి తెలియజేస్తున్నారు. నేను ఈ టెంపుల్ కి మన లక్ష్మారెడ్డి గారు, మన గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఫస్ట్ ఈ టెంపుల్ కి చైర్మన్ గా మాకు ఎన్నిక ఇచ్చారు. నేను వారి తరఫున ఇక్కడనే వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మా కమిటీ మేమంతా కూడా చాలా కష్టపడి ఆయన చెప్పిన బాటలో నడుచుకుంటూ ఈ గుడిని డెవలప్ చేయాలని మేమంతా కూడా కృషి చేస్తున్నాము. రేపు మే 11వ తారీఖు మాత్రం రంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంది. మీరు అందరూ రాగలరు, అందరూ ఆహ్వానితులే.